నమస్తే. చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా? స్కాటిష్ చర్చ్ కాలేజ్ 1830 జూలై 13న కలకత్తాలో స్థాపించబడింది. దీన్ని స్కాట్లాండ్కు చెందిన క్రైస్తవ మిషనరీ డాక్టర్ అలెగ్జాండర్ డఫ్ ప్రారంభించారు. ఇది భారతదేశంలో ప్రాచీనమైన లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీగా గుర్తింపు పొందింది. ఈ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ కోర్సులను అందిస్తుంది. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బితన్ చంద్రరాయ్ వంటి ప్రముఖులు ఇక్కడ చదివారు. ఇది కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉంటుంది. నేషనల్ అసెస్మెంట్ కౌన్సిల్ నుండి ఏ గ్రేడ్ గుర్తింపు పొందింది. క్యాంపస్లో సాంస్కృతిక, క్రీడా, సామాజిక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. బయట నుండి వచ్చే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంది. తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించడం దీని ప్రత్యేకత. ఇది భారతీయ విద్యారంగానికి స్ఫూర్తి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు.